యో గైస్ వెల్కమ్ టు బాంబే టాకీస్. శ్రీనివాస మంగాపురం ఈ సినిమాకైతే నేను హీరోని చూసి సినిమాకి వెళ్ళలేదు. హీరో గురించి చాలా మాట్లాడాలి, మళ్ళీ మాట్లాడదాం. ఈ సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి మీద ఉన్న ఇంప్రెషన్ తో సినిమాకి వెళ్ళాను. అంటే యాక్టర్స్ ఎవరున్నా పెద్ద పెద్ద కాస్టింగ్ లేకపోయినా మినిమం కంటెంట్ అన్న డెలివర్ చేస్తాడు అజయ్ భూపతి. కానీ ఈ సినిమా చూసాక అజయ్ భూపతి ఈ సినిమా తీసింది అన్న రేంజ్ లో డిసప్పాయింట్ చేశాడు. ఈ సినిమాలో బిగ్గెస్ట్ మైనస్ హీరో ఫేస్ చూస్తున్న సేపు నాకు ఆ అమ్మ బొమ్మే గుర్తొస్తున్నది. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్లీజ్ డూ హైప్. పోనీ పోగా ముఖం ఏమైనా అలవాటు అవుతుందేమో అనుకుంటే లే, అమ్మో బొమ్మే. సరే, అపీరెన్స్ గురించి పక్కన పెడదాం, ఎందుకంటే సెలబ్రిటీస్ సర్జరీలు పాడు చేసుకుని నెక్స్ట్ మూవీ కల్లా రెడీ అయిపోతారు. అపీరెన్స్ పక్కన పెట్టి పర్ఫార్మెన్స్ వైజ్ ఏమైనా చూస్తే ఆల్రెడీ వీక్ కంటెంట్, దానికి తగ్గట్టు ప్రెడిక్టబుల్ స్టోరీ, అలాంటి వీక్ స్టోరీని హీరో పర్ఫార్మెన్స్ తో ఇంకా క్రింజ్ చేసి పెట్టారు. ఒక్క సీన్ లో కూడా ఎక్కడ ఇంప్రెస్ చేయదు. ప్రతి దగ్గర ఫోర్స్డ్ గా అనిపిస్తుంది, చాలా కష్టంగా యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక ఆ హీరోయిన్ చూసాక సరిపోయారా మీరిద్దరు అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, నార్మల్ సాంగ్స్ వస్తుంటే చాలు, అన్రిలేటెడ్ అయినా మధ్య మధ్యలో హీరోయిన్ డాన్స్ చేస్తుంటది. ఎందుకు వేస్తుందో అర్థం కాదు. ఒక పెద్ద టెంపుల్ హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్, చాలా మంది భక్తులు ఉంటారు ఆ టెంపుల్లో, ఏదో పూజలు జరుగుతుంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్ వస్తుంటది, ఉన్నట్టుండి హీరోయిన్ డాన్స్ చేస్తుంది. అక్కడ ఎందుకు వేస్తుందో అర్థం కాదు. అదేమి ఇమాజినేషన్ కాదు, అక్కడ ఏమైనా కల్చరల్ ఈవెంట్స్ జరుగుతుండవు. కానీ యాక్టింగ్ పరంగా మాత్రం హీరోయిన్ కొన్ని సీన్స్ లో బాగానే చేసింది అని అనిపించింది. ఇక సినిమా ఫస్ట్ హాఫ్ అయ్యాక ఇంటర్వెల్ లో ఒక మూమెంట్ ని ట్విస్ట్ లాగా చూపిస్తారు. అది ట్విస్ట్ లాగా కాదు కదా, కనీసం స్టోరీకి టర్నింగ్ పాయింట్ లాగా కూడా అనిపించదు. ఇక సెకండ్ హాఫ్ లో మోహన్ బాబు సీన్స్ కొన్ని అయితే బాగానే అనిపించాయి. ఆయన పర్ఫార్మెన్స్ బాగానే మెస్మరైజ్ చేశాడు. సెకండ్ హాఫ్ లో ఒక గన్ ఫైట్ ఉంటది. ఆ గన్ ఫైట్ దాని ఫాలో అప్ ఒక బ్రేకప్ సాంగ్ ఉంటది, రావే రావే చెలియా అని. దీంతో పాటు నరేషన్ బ్రహ్మాజీ కామెడీ కూడా అక్కడక్కడ బాగానే వర్కౌట్ అయింది అనిపించింది. ఇవి తప్ప రెస్ట్ ఆఫ్ సినిమా అంతా స్క్రాప్. హీరో అయితే ఏదో రోబో బొమ్మలాగా ఉంటాడు. ఈ రోబోకి అయితే చాలా రిపేర్లు చేసే వదలాలి, లేకుంటే కష్టం. ఇవి కాకుండా ఇక ఈ సినిమాలో ఏమైనా బాగుంది అంటే కొన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. జీవి ప్రకాష్ మంచి ఆడియోని ఇచ్చాడు. అక్కడక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే వర్కౌట్ అయింది. సో ఫైనల్ గా ఈ మూవీకి బాంబే టాకీస్ రేటింగ్ 2/5. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.